హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేసుకుందాము. ఎగ్ బిర్యానీ చేసుకోవడానికి నేను ముందు 6 ఎగ్స్ను తీసుకున్నాను. 6 ఎగ్స్ని తీసుకొని నేను బాయిల్ చేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉడకపెట్టుకున్నాను. నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 3 గ్లాసుల రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటాను. మామూలు రైసే తీసుకున్నాను. బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ నేను మామూలు రైస్ తోటే చేస్తున్నాను. ఇప్పుడు ఇవి 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని వీటిని కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇది కొంచెం అయ్యాక మళ్ళీ కొన్ని బాయిల్డ్ వాటర్ పెట్టుకున్నాను పక్కన. వేడి వాటర్ పెట్టుకొని కొంచెం అందులోకి రైస్ ఉడికించుకోవడానికని వాటర్ పెట్టుకొని ఇందులోకి కొన్ని మసాలా దినుసులన్నీ వేసేసుకుంటున్నాను. అవి వాటర్ బాయిల్డ్ అయ్యేలోపు నేను ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కాబట్టి చిన్న చిన్నగా మొత్తం నేను దీంట్లో వేసి నేను మిక్సీ పడుతున్నాను. దీంట్లో వేస్తే ఏమవుతుందంటే చాలా చిన్నగా కట్ అవుతుంది, అందుకని చిన్న చిన్నగా చేసుకున్నాను. ఇవన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము. మనంతో నైఫ్తో కట్ చేస్తే కొంచెం పెద్దగా ఉంటాయి, అట్లా కాకుండా చిన్న చిన్నగా తీసుకొని నేను పక్కన పెట్టాను. అలానే టమాటాలను కూడా దీంతో నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అంతలోపు వాటర్ బాయిల్డ్ అయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ అన్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు పూర్తిగా ఉడకకుండా మామూలుగా ఉడికించుకోవాలి, పలుకుండేలా ఉడికించుకోవాలి. దాని పక్కన మరీ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి మనము కొంచెం ఎగ్గులు బాయిల్డ్ చేసుకున్నాము, వాటిని ఇందులోని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇవి 3 ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లోనే. ఇవి కొంచెం వేగాక ఇందులో ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. మనం ముందు బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నీ ఇందులో వేసుకొని కొంచెం మంచిగా మెల్లమెల్లగా స్పూన్తో ఇలా గంజితో అయినా పర్లేదు మెల్లగా కదిలిపించుకోవాలి. ఇట్లా టాస్ చేస్తే మొత్తం ఎగ్స్కి అంతా మంచిగా పట్టేస్తుంది.
ఒక 5 మినిట్స్ మంచిగా వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఆయిల్లో కొంచెం మళ్ళీ ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక ముందు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను నేను ఒక 3 తీసుకున్నాను, వాటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక మనం ముందే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాముగా, అవి కూడా ఇందులోనే వేసేసుకుందాము. వీటన్నింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి, మంచిగా ఉడకనివ్వాలి ఆయిల్లో. ఇది కొంచెం ఫ్రై అయ్యాక టమాటాను కూడా ఇందులోనే వేసేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్లోనే. ఇది కొంచెం ఉడికాక టమాటా ఉల్లిగడ్డ ఉడికిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగాక ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకుందాము. బెల్లం పేస్ట్ వేసుకున్నాక ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఉడికాక కొంచెం కారం, తగినంత ఉప్పు, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక ఫస్ట్ ఎగ్స్ మనం తీసి పక్కన పెట్టుకున్న అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వీటన్నింటినీ మంచిగా ఒక 5 మినిట్స్ మళ్ళీ వేపుకోవాలి మంచిగా. ఇవన్నీ మంచిగా వేగాక కొంచెం ఆ గ్రేవీని కొంచెం ఎగ్స్ని మళ్ళీ తీసి పక్కన పెట్టేసుకుందాము. ఎగ్స్ కిందనే ఉంటే ఏమవుతుందంటే మనం కలిపేటప్పుడు విరిగిపోతాయి. అందుకనే వీటన్నింటిని వీటిని తీసి పైన వేసుకుందాము. ఇవన్నింటిని ఇప్పుడు నేను ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను.
ఇప్పుడు ఈ గ్రేవీలో ముందు ఉడికించుకున్న రైస్ ఉంది కదా, అది కొంచెం వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు రైస్ వేసుకొని మళ్ళీ దానిపైన కొంచెం ఎగ్స్ కూడా వేసేసుకుందాం. మళ్ళీ దానిపైన కొంచెం రైస్ కొంచెం ఎగ్స్ ఇలా 2 లేయర్లుగా వేసేసుకుంటున్నాను నేను. మళ్ళీ దీనిపైన కొంచెం రైస్ వేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. దీనిపైన కొంచెం కొత్తిమీర, ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు, కానీ నేను ఫుడ్ కలర్ నేనేమీ వేయలేదు. వీటన్నిటిని మంచిగా 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే, 10 మినిట్స్ తర్వాత చూడండి ఎగ్ బిర్యానీ కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.